జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగినటువంటి ఓ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇంతకీ ఈ మర్డర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ ముందు జరిగిన హత్య కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. మృతుడు ముషీరాబాద్కు చెందిన ఎండి మెహబూబ్ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడితో పాటు ఈ హత్యలో పాల్గొన్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో సయ్యద్ ఫాజిల్, సయ్యద్ జహంగీర్, షేక్ కరీం, షేక్ అమీర్ నిందితులుగా ఉన్నారని ఏసీపీ నరేష్ రెడ్డి వివరించారు. మృతుడికి ఫాజిల్ అనే వ్యక్తికి మధ్య గల విభేదాలే హత్యకు దారితీశాయని ఏసీపీ వివరించారు. ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డయల్ 100 కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు, 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మొహమ్మద్ మెహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో, ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని, ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4 కూడా RRR హోటల్ ముందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. మెహబూబ్ 11 లక్షల మేర డబ్బులు ఫాజిల్ అనే వ్యక్తికి ఇవ్వాల్సి ఉండగా సకాలంలో చెల్లించలేకపోయాడు. గత 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ఆగ్రహంతో రగిలిపోయాడు. ఏదో విధంగా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక హతమార్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. తనతో పాటు మరికొందరు సాయం తీసుకున్నాడు. దీనిలో భాగంగానే మాట్లాడుకుందామని ఎల్లమ్మబండకు పిలిపించి గొడవకు దిగారు. ఇక అనంతరం చాయ్ తాగడానికి హోటల్కు వెళ్లగా పథకం ప్రకారం అతడిపైన దాడి చేసి దారుణంగా కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక పరారయ్యారు. హత్యకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందిన వెంటనే రంగంలోకి దిగారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. RRR వైన్స్ వద్ద నిందితులు ఉన్నారని పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించడానికి కృషి చేసిన SOT లా అండ్ ఆర్డర్ పోలీసులను డీసీపీ, ఏసీపీ అభినందించారు.